హబ్బర పులి అంటే తోక భారీ ఉన్నది అన్నట్టు చెప్పేటోళ్ళు అటు వెనకట. కానీ ఇప్పుడు చూసినోళ్ళు వీడియో తీసేసరికి పబ్లిక్ కూడా గజ గజ వణుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి పట్నం పక్కున్న దివాస్ చెరువు కాడ కార్ల పోతున్న కొంతమందికి పులి ఓ గీతిగా దర్శనం ఇచ్చిందట. భయపెట్టేసి లోపలికి పంపించేస్తావు. ఆపోజిట్ లో వస్తున్నారు ఆగు. అరే దానికి ఏం చేయాలి తెలియట్లేదు రా. లాస్ట్ ఆ సైజ్ ఏంటి రా. లోపల దూకింది రైట్ సైడ్ కి. ఓమ్మో ఓమ్మో తక్కువ లేదు కదా, చిన్నపాటి గున్నేను ఉన్నట్టున్నది. అది నడుస్తుంటే భూమి కదిలినట్టు అయింది కావచ్చు. ఇక పెద్ద పులిని చూసిన వాళ్ళకు ఎట్లా సల్ల చెమటలు రావాలి చెప్పుండ్రి. కాపాలం కదిలి పాతాళం బలిగి అరికాలలో కూడా చెమటలు పట్టినాయి కావచ్చు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఎట్లా వచ్చిందో తెలియదు కానీ కొన్ని రోజుల నుంచి పెద్ద పులి రాజమండ్రి జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నదట. రాత్రిపూట ఒంటరిగా బండి మీద పోయేటోళ్ళ పరిస్థితి ఏంది, పులి దాడి చేసి సంపకున్న దడ ఉట్టేసి చచ్చిపోతారు అనుకునేంత పెద్దగా ఉన్నది పులి. ఇప్పుడు ఈ వీడియోను చూసిన రాజమండ్రి జనాలు గజ 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 వణుకుతున్నారు. జూ పార్కులల్లా బోన్లల్లో ఉన్నప్పుడు ఒక్కసారైనా పులిని చూడాలి అనుకుంటారు కావచ్చు. ఇప్పుడు అదే పులి రాజమండ్రి ఏరియాలో తిరుగుతున్నాయని తెలిసి బయటికి వెళ్దామంటే భయపడుతున్నారట. కోడి గుయ్యక ముందుకే లేచి ఇంతకు ముందు పనులు చేసుకునేటోళ్ళు ఇప్పుడు పొద్దు ఒడిచినా లేవకుంటామా అంటున్నారట. రాత్రి అవుతున్నదంటే ఇంట్లోకి పోయి తలుపులు బిగ్గరగా వేసుకుంటున్నారట. మరి ఫారెస్ట్ ఆఫీసర్లు ఈ పులిని ఎప్పుడు పట్టుకొని అడవిలో వదిలిపెడతారు, ఎప్పుడు రాజమండ్రి జనాలకు భయం లేకుండా చేస్తారనేది చూడాలి. ఇంకో ముచ్చట, కొంపదీసి ఇది ఏఐతోని క్రియేట్ చేసిన వీడియో అయితే కాదు కదా అని ఇంకొంతమంది అంటున్నారు. ఈ ముచ్చట నిజమా కాదా అనేది ఆఫీసర్లు తెలుసాలే గాని కొన్ని రోజుల నుంచి రాజమండ్రి జనాలు పులి తిరుగుతున్నాయనే భయంతోనే ఉన్నారట. పోలీసులైనా ఆఫీసర్లైనా సర్కారైనా పని చేసేది పబ్లిక్ కు కష్టాలు రాకుండా చూసుకునే దానికి, తిప్పల పెట్టేదానికి కాదు. కానీ ఉత్తరప్రదేశ్ పోలీసులు మా అంత సిపాయిలే లేరు అన్నట్టు, మా తిరుగా పనిచేసే ఆఫీసర్లే లేరు అన్నట్టు ఎక్కువ చేసిండ్రు. అంతగానే ఏం చేసిండ్రు అంటారా? నేను చెప్పుడెందుకు, మీరే చూడండి. अपना दादागिरी दिखा रहे हैं। आज हम अपने न्यूज चैनल में अपना दादागिरी दिखाते हैं बहुत सही से। మీ హుషారుకి నా వారేతు, మీ ఉచిలితనం పాడుగాను. అబ్బరా మంచోడంటే అందరిని చంపుతా అన్నట్టు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఉద్దర పనులు ఒగి తిరిగా చేస్తున్నారు. లక్నో పట్నం రోడ్ల మీద పబ్లిక్ పోతుంటే జోరు వాన వచ్చింది. అయ్యో తడుస్తున్నాం అన్నట్టు రోడ్డు పక్కకు బండ్లు ఆపుకొని రోడ్డు పక్కకు ఉన్న రేకుల కిందనో చెట్ల కిందనో చేద తిడుతున్నారట. అప్పుడే లక్నో పోలీసులకు డ్యూటీ గుర్తొచ్చిందట. మా తిరిగా సిన్సియర్గా డ్యూటీలు చేసేటోళ్ళే దునియాలు ఎవ్వరు లేరన్నట్టు పటపడపడ ఫోటోలు కొట్టి ఫైన్లు వేసే పని చేస్తున్నారట. అరే తిప్పలొచ్చి ఒకడేడిస్తే తిన్నదరగాకి ఇంకోటి ఏడిచిండ అన్నట్టు ఓ దిక్కు వానకు తడుస్తున్నాం రో దేవుడా అందట్లాడుతుంటే ఈ పోలీసులు వచ్చి ఫోటోలు కొడుతున్నారని పాపం బండ్లు ఎక్కి అదే వానలో బండ్లు వేసుకొని పోయిండ్రు కొందరు. ఇంకొందరు ఫోటోలు తీయకుండా సార్ అన్నట్టు పోలీసు సార్లను బతిలాడిండ్రు. అయినా మమ్ములను చూడు మా అందం చూడు అన్నట్టు ఓవర్ యాక్షన్ చేసిండ్రు. చేతల పవర్ ఉన్నది కదా అని గిట్లనేనా చేసేది డ్యూటీలు? వానలు తడుచుకుంటా పోయేటోళ్ళను పక్కకు పిలిచి చెప్పి ఆగిపోండి అన్నట్టు చెప్పాలి. అసలు పోలీసులు ఉన్నదే ప్రజలకు ఏం కాకుండా చూసుకునే దానికి అనేది తెలియకుండా వాళ్ళు ఎట్లా పోలీసులు అయినరు కావచ్చు. ఏమైనా ఎప్పుడు ఫైన్ లేదామా, ఏ తిరిగా సర్కారు ఆమ్దాన్ని పెంచుదామా అనే ఆలోచనలు చేస్తే ఎట్లా అని తిడుతున్నారు ఉత్తరప్రదేశ్ పోలీసులు చేసిన ఉద్దర పనులు. అతి ఉత్సాహం చూసిన దేశం పబ్లిక్.